ధర్మం అంటే నియమాన్ని కళ్ళు మూసుకొని పాటించడమా, లేక ఆపదలో కూడా ధర్మం అసలు ఉద్దేశాన్ని కాపాడటమా? భీష్ముడు యుధిష్ఠిరుడికి శాంతి పర్వంలో ఆపద్ధర్మం గురించి చెప్తాడు. సాధారణ పరిస్థితుల్లో పాటించే ధర్మం ఒకటి ఉంటుంది, కానీ ప్రాణం కాపాడుకోవడం, సమాజాన్ని కాపాడుకోవడం, ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఆపదలో తీసుకునే నిర్ణయం వేరేలా ఉండొచ్చు. అయితే ఇది నా పరిస్థితి కాబట్టి నేను ఏదైనా చెయ్యొచ్చు అనేది ఆపద్ధర్మం కాదు. స్వార్థం కోసం నియమాలు బ్రేక్ చేయడం కాదు, కోరికల కోసం ధర్మాన్ని మార్చేయడం కాదు. ఆపదలో కూడా తక్కువ నష్టం జరిగేలా, మంచి ఎక్కువ జరిగేలా సరైన నిర్ణయం తీసుకోవడమే ఆపద్ధర్మం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నీకు శత్రువు అయిన ఒక వ్యక్తి నీ కళ్ళ ముందే ప్రమాదంలో పడిపోయాడు అనుకో. అతను నిన్ను చాలా బాధ పెట్టినవాడు. ఇప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. వాడు నాకేం చేశాడో నాకు తెలుసు అని వదిలేసి వెళ్ళిపోయే ఆప్షన్ ఒకటి ఉంది. నా శత్రువు అయినా సరే ఇప్పుడు అతను ఒక ప్రాణం అని అతన్ని కాపాడే ఆప్షన్ కూడా ఒకటి ఉంది. సెకండ్ ఆప్షన్ కనుక చూస్ చేసుకొని ఉంటే అప్పుడు నువ్వు నీ శత్రువుని గెలిచినట్టు కాదు, నీ లోపల ఉన్న ద్వేషాన్ని గెలిచినట్టు. అదే ధర్మంలో లోతైన అర్థం. ఎందుకంటే ధర్మం అంటే నియమాన్ని గుడ్డిగా పట్టుకోవడం కాదు, సత్యాన్ని అర్థం చేసుకొని సరైన టైంలో సరైన పని చేయగల తెలివి. ఆపద మన ధర్మాన్ని పరీక్షించదు, మన ఆలోచన శక్తిని పరీక్షిస్తుంది. అందుకే జీవితంలో 2 తప్పుల మధ్య ఒక్కటి ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు దీనివల్ల నాకు లాభమా అని కాకుండా దీనివల్ల ధర్మం నిలబడుతుందా అని క్వశ్చన్ చేసుకుంటే ఆ ఒక్క ప్రశ్నే నీ నిర్ణయాన్ని మార్చేస్తుంది. అదే ఆపద్ధర్మం. మన లైఫ్లో ఉండే వివిధ ధర్మాల గురించి చాలా సింపుల్గా, ఈజీగా అర్థమయ్యేలా తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ అని కమెంట్ ఆర్ DM చేయండి.